హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. ఈరోజు ఈ వీడియోలో ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్య జరుగుతున్న యుద్ధానికి కారణాలేంటి, అలాగే ఇప్పటి వరకు జరిగిన దారుణాలేంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఈ యుద్ధంలో నిజమైన పోరాటం ఎవరిదో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఉధృతంగా మారింది. ఈ రోజు రాత్రి ఏదైనా జరగచ్చు. యుద్ధం భీకరంగా మారింది. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం ముదిరింది. More than 700 Israelis are now feared dead after unprecedented attacks by Hamas. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యం పతనమయ్యాక పాలస్తీనా పైన బ్రిటన్ పట్టు సాధించింది. ఇక్కడ అరబ్స్, జ్యూస్ మైనారిటీలు ఎక్కువగా ఉంటారు. జ్యూస్ అంటే యూదులు. పాలస్తీనాలో జ్యూస్లకి కంట్రీని ఏర్పాటు చేసే బాధ్యతని అంతర్జాతీయ సమాజం బ్రిటన్కి అప్పగించింది. దాంతో అక్కడ గొడవలు జరగడం మొదలయ్యాయి. 1920లో అలాగే 1940లో పాలస్తీనాకి జ్యూస్ భారీగా తరలి వచ్చారు. వీళ్ళంతా హెలో క్యాస్ట్ నేపథ్యంలో హోమ్ల్యాండ్ని కోరుకున్నారు. ఈ క్రమంలోనే జ్యూస్లకి అరబ్లకి మధ్య గొడవలు మరింత పెరిగాయి. దాంతో జ్యూస్లకి అరబ్లకి సెపరేట్ కంట్రీస్గా పాలస్తీనా ప్రాంతాన్ని డివైడ్ చేయాలని ఐక్యరాజ్య సమితి రికమెండ్ చేసింది. జెరూసలేంని మాత్రం ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ కింద ఉంచాలని చెప్పింది. ఈ ప్రతిపాదనకి జ్యూస్ ఒప్పుకున్నారు, కానీ అరబులు దీనికి ఒప్పుకోలేదు. దాంతో ఐక్యరాజ్య సమితి సూచనలు అమలు కాలేదు. అయితే తీవ్ర వ్యతిరేకత ఉండడం, పరిస్థితి చక్కదిద్దలేకపోవడంతో 1948లో పాలస్తీనా నుంచి బ్రిటన్ వెళ్ళిపోయింది. అదే అవకాశంగా భావించిన యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. దాన్ని పాలస్తీనియన్లు తీవ్రంగా వ్యతిరేకించడంతో వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధం టైంలో లక్షల మంది పాలస్తీనియన్లు తమ ఇళ్లను వదిలి అక్కడి నుంచి పారిపోయారు. దాంతో ఇజ్రాయెల్ పెద్ద మొత్తంలో భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. జార్డన్, ఈజిప్ట్ వంటి అరబ్ దేశాలు కూడా పాలస్తీనా కోసం పోరాడాయి. జార్డన్ స్వాధీనం చేసుకున్న ప్రాంతాన్ని వెస్ట్ బ్యాంక్ అని, ఈజిప్ట్ అండర్లోకి వచ్చిన ప్రాంతానికి గాజా స్ట్రిప్ అని పేరు పెట్టారు. జెరూసలేం వెస్ట్ సైడ్ని ఇజ్రాయెల్ దళాలు, ఈస్ట్ సైడ్ని జార్డన్ దళాలు పంచుకున్నాయి. 1967లో మళ్ళీ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో ఈస్ట్ జెరూసలేంతో పాటు వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ను కూడా ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. వెస్ట్ బ్యాంక్ ఇప్పటికీ ఇజ్రాయెల్ అండర్లోనే ఉంది. 2005లో మాత్రం గాజా నుంచి బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి హమాస్ అక్కడ అథారిటీగా కొనసాగుతుంది. హమాస్ అంటే ఎవరు? హమాస్ ఒక మిలిటరీ సామర్థ్యం ఉన్న పొలిటికల్ గ్రూప్. హమాస్ అంటే హర్కత్ అల్ ముకవామా అల్ ఇస్లామియా. దీన్ని 1987 డిసెంబర్లో పాలస్తీనా క్లరిక్ షేక్ అహ్మద్ యాసిన్ ఏర్పాటు చేశారు. ఇదొక మిలిటెంట్ ఉద్యమం. ఈ హమాస్ గాజాలోని 20 లక్షలకు పైగా ప్రజలను పాలిస్తుంది. ఈ హమాస్లో వివిధ రాజకీయ, సైనిక, సోషల్ విధులు నిర్వర్తించే నాయకత్వ సంస్థలు ఉన్నాయి. వీటిలో కొన్ని స్థానికంగా, మరికొన్ని అండర్గ్రౌండ్లో ఉండి పనిచేస్తాయి. 1988లో హమాస్ తన చార్టర్ని ప్రచురించింది. ఇజ్రాయెల్ని నాశనం చేయాలని, చారిత్రాత్మక పాలస్తీనాలో ఇస్లామిక్ సమాజాన్ని స్థాపించాలని పిలుపునిచ్చింది. అయితే ఓస్లో అగ్రిమెంట్పై పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO లీడర్ యాసర్ అరాఫత్, అలాగే ఇజ్రాయెల్ PM ఇజాక్ రాబిన్ సంతకాలు చేయడానికి 5 నెలల ముందు, అంటే 1993 ఏప్రిల్ నెలలో హమాస్ మొదటిసారి సూసైడ్ బాంబ్ దాడి చేసింది. అప్పుడు దీన్ని 12కు పైగా దేశాలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. హమాస్కి ఇరాన్, తుర్కియా వంటి దేశాలు ఆర్థికంగా, అలాగే ఆయుధాలు సహాయం చేయడం వంటివి చేస్తున్నాయి. పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకుని ఇజ్రాయెల్ నేరాలకు పాల్పడుతుందని, దీనికి మేము ముగింపు పలుకుతామని హమాస్ ప్రకటించిన మరుసటి రోజే ఇజ్రాయెల్పై దాడులు జరిగాయి. జ్యూస్లకి ఫెస్టివల్ డే లాంటి సించాట్ తోరా అనే హాలిడే రోజు అది. అంటే ఈ నెల అక్టోబర్ 7వ తారీఖున శనివారం రోజు. అప్పుడే తెల్లారింది. అక్కడక్కడ జనం హుషారుగా
రోజులానే పనులు చేసుకుంటున్నారు. సరిగ్గా టైం పొద్దున్న 6:30 అయింది. ఇంతలో ఆకాశం నుంచి వేలాది రాకెట్లు వరుసగా దూసుకొచ్చాయి. చాలా రాకెట్లు ఆకాశంలోనే టపటపా పేలిపోయాయి. అక్కడోటి ఇక్కడోటి మాత్రం జనాలు ఉంటున్న చోట పడి భారీ శబ్దంతో పేలిపోయాయి. దాంతో అక్కడ ఉండే ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. ఇలాగే ఇజ్రాయెల్లో చాలా చోట్ల ఇదే పరిస్థితి. పాలస్తీనాలోని గాజా వైపు నుంచి ఇజ్రాయెల్ వైపు కేవలం 20 నిమిషాల్లో 5,000 రాకెట్లను హమాస్ మిలిటెంట్లు ప్రయోగించారు. తర్వాత వెంటనే ఇజ్రాయెల్ టౌన్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. దాంతో ఇజ్రాయెల్ ప్రతిదాడికి దిగి గాజా పైన బాంబుల వర్షం కురిపించింది. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇస్లామిక్ టెర్రరిస్టులాగా ట్రక్కుల్లో, బైక్స్లో ఇజ్రాయెల్లోని సౌత్ సైడ్ టౌన్లోకి పాలస్తీనా మిలిటెంట్ ప్రవేశించారు. అంతేకాదు పారాషూట్లు వేసుకుని కూడా దిగారు. అలాగే సముద్రం నుంచి పడవల్లో కూడా మిలిటెంట్లు దూసుకొచ్చారు. అలా దూసుకొచ్చి జనాలపైన విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఇంటింటికి తిరుగుతూ ఆడ మగ చిన్న పెద్ద అని తేడా లేకుండా కాల్చేస్తున్నారు. కనిపించిన వెహికల్స్ పైన కాల్పులు జరుపుతున్నారు. ప్రధానంగా ఆడవాళ్ళని, పిల్లల్ని, విదేశీయులపైన దాడులు చేసి వందలాది మందిని కిడ్నాప్ చేసి గాజాకు పట్టుకెళ్లారు. ఎంత దారుణం అంటే ఒక అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు, రిలేటివ్స్ ముందే ఉరితీశారు. అంతేకాదు ఒక జర్మన్ అమ్మాయిని చంపి నగ్నంగా ఊరేగించారు. ఇజ్రాయెల్ కూడా యుద్ధం ప్రకటించి ప్రతిదాడులు చేసింది. ఇజ్రాయెల్ దాదాపు 22 చోట్ల పాలస్తీనా మిలిటెంట్లతో పోరాడుతూనే గాజాలోని వతన్ టవర్, అల్క్లాబ్ టవర్, మతార్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్, అలాగే ఒక మసీదుని నేలమట్టం చేసింది. ఇప్పటి వరకు 2 వైపులా జరిగిన దాడుల్లో దాదాపు 1,200 మందికి పైగా చనిపోయారు. హమాస్ చేసిన కాల్పుల్లో ఇజ్రాయెల్ ప్రజలు 600 మంది చనిపోయారు. 1000 మందికి పైగా గాయపడ్డారు. సుమారు 100 మంది సోల్జర్స్ని, ప్రజల్ని కిడ్నాప్ చేసి గాజాకి తరలించారు. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 500 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. 1700 మందికి పైగా గాయపడ్డారు. అలాగే పదుల సంఖ్యలో పాలస్తీనియన్లను బంధించారు. ఇజ్రాయెల్ సౌత్ సైడ్లో మిలిటెంట్లు ఇలా దాడి చేస్తూ ఉంటే నార్త్ సైడ్లో లెబనాన్ నుంచి హిజ్బుల్లా టెర్రరిస్టులు కూడా ఈ నెల 8వ తారీఖున ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ పోస్టులపైన రాకెట్లతో దాడులు చేసింది. దీంతో ఇజ్రాయెల్ ఆర్మీ హిజ్బుల్లా క్యాంపులపైన డ్రోన్లతో దాడులు చేసింది. అయితే హిజ్బుల్లాకి ఇరాన్ నుంచి పూర్తి సపోర్ట్ అందుతుంది. ఇప్పటికే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్, అలాగే అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఇజ్రాయెల్ ప్రభుత్వానికి అలాగే ప్రజలకి అండగా ఉంటామని, ఇజ్రాయెల్ అధికారులతో టచ్లో ఉన్నామని వాళ్ళ సపోర్ట్ని తెలిపారు. అలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇజ్రాయెల్కి అండగా ఉంటామని ట్వీట్ చేశారు. హమాస్ టెర్రరిస్టులపైన యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వాళ్ళ దేశ ప్రజలతో మాట్లాడుతూ, ప్రజలారా మనం యుద్ధంలో ఉన్నాం, మిలిటరీ ఆపరేషన్ కాదు, యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధంలో మనం గెలుస్తాం. హమాస్లో గతంలో ఎన్నడూ చూడనటువంటి స్థాయిలో మూల్యం చెల్లించుకుంటుందని అని ఇజ్రాయెల్ ప్రజలకి ధైర్యం చెప్తూ హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ని హెచ్చరించారు. להנחיות פיקוד העורף, אנחנו במלחמה ואנחנו ננצח בה. ఈ యుద్ధంలో అరబ్ ఇస్లామిక్ దేశాలు తమకు మద్దతు ఇవ్వాలని హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే కోరారు. తాము యుద్ధంలో గెలుపు అంచున ఉన్నామని చెప్తూ అనేక మంది ఇజ్రాయెల్ ప్రజలను బంధించిన ఫోటోలను హమాస్ రిలీజ్ చేసింది. ఇప్పటికే హమాస్కి మద్దతు చేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. సో ఇది ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధానికి కారణాలు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.